అందరికీ నమస్కారం అండి. నా పేరు గడ్డం అనంతలక్ష్మి. తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ స్టేట్ అధ్యక్షురాలిని. అంగన్వాడీల సంక్షేమం అభివృద్ధి ఒక కూటమి ప్రభుత్వంతో సాధ్యం. ఈ మాట నేను గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే 2014లో మన జీతం 4200. 4200 జీతాన్ని ఒకసారి 4200 నుంచి 7000కి, మళ్ళీ 7000 నుంచి 10500కి, 7000 నుంచి 10500కి జీతం పెంచినప్పుడు మన ధర్నాలు ఏం చేయకుండా, మనమేమి ప్రభుత్వం మీదకి ధర్నాలకి అట్లాగేం కాకుండా చర్చల ద్వారానే మన సమస్యల్ని నేరుగా మనం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పి మన జీతం పెంచడం ఎంత అవసరమో చెప్పి మనం జీతాలు పెంచుకున్నాం. అప్పుడు అలాగే మన సమస్యలు ఏదన్నా ఉన్నా మనము ప్రభుత్వం దగ్గరికి చర్చల ద్వారా మన జీతాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అంత ముందర చూసాం మనం 2019 నుంచి 2024 వరకు మనం జీతం 1000 రూపాయలు పెంచి మన సంక్షేమ పథకాలను ఎత్తేసి మన కుటుంబాలకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, అలాగే వితంతు పెన్షన్లు కానివ్వండి, అలాగే కొన్ని మనలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే కరెంటు బిల్లులు ఉండేవి కదా అంత ముందర. కానీ ఆ కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు మనం ఎంతెంత కడుతున్నామో అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే 1000 రూపాయలు జీతం పెంచి మనకు వచ్చే సంక్షేమ పథకాలు మొత్తం ఆపేసి అలాగే చేశారు. అలాగే మనకు 10500 మీకు మనందరికి గుర్తే ఉండుండిద్ది. మనము విజయవాడలో మనకు 10500 జీతం పెరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు మనతోటి మీటింగ్ పెట్టినప్పుడు మన జీతాలు మనం అడిగాం. అప్పుడు ఆ రోజు ఏమని 10500 జీతాలు పెంచిన తర్వాత మన రేషన్ కార్డులు తీసేస్తారేమో సార్, తీసేయమాకండి అని అప్పుడే చెప్పారు మనకు. ఆ సమావేశంలోనే మనకు చెప్పారు, అమ్మ మీకు జీతం పెరిగినా కానీ మీకు రేషన్ కార్డులు తీసేయము, మీ రేషన్ కార్డులు కొనసాగిస్తాము అనే హామీ ఇచ్చి గవర్నమెంట్ ఉన్నంత వరకు మనకు ఆ సంక్షేమ పథకాలు మనకి కంటిన్యూ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో 1000 రూపాయలు జీతం పెంచి మన సంక్షేమ పథకాలు కట్ చేశారు. ఇదే విషయాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఈ విషయం గురించి ఆలోచించి మొన్న అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి మాట్లాడి మీ సంక్షేమ పథకాలని కంటిన్యూషన్ చేస్తామని చెప్పారు. అలాగే గ్రాడ్యుటీ అడిగాం, గ్రాడ్యుటీ చేశారు. అలాగే మట్టి ఖర్చులు జీవో ఇచ్చారు. అలాగా ఒక్కొక్కటి మనకు కావాల్సినవన్నీ మనము ప్రభుత్వంతో చర్చల ద్వారానే సాధించుకున్నాం. ఎవరో వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని రోడ్డు ఎక్కిస్తున్నారు. మనం ఎవరో వాళ్ళ ట్రాప్లో పడద్దు. మనకి ఏదైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకుందాం. దయచేసి మన అంగన్వాడీ అక్క చెల్లెలందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని మనము ప్రభుత్వానికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం అని చెప్పని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు షేక్ మెహరూనిసా బేగం. నేను అంగన్వాడీ డ్వాక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి. అంగన్వాడీ వాళ్ళు ఈ మధ్య చేస్తున్న ధర్నాలు చూస్తున్నాము. గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 18,300 అంగన్వాడీ కేంద్రాలను స్థాపించి దాదాపు 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 40 లక్షల మంది దాకా లబ్ధి చేకూర్చారు. అలాగే అంగన్వాడీ డ్వాక్రా వాళ్ళకు కూడా చాలా మేలు చేశారు. డ్వాక్రా వాళ్ళకి అక్క చెల్లెమ్మలకి ఆడబిడ్డలకి పెళ్లి చేయాలంటే 1,00,000 రూపాయల వరకు లోన్ తీసుకునే 5% వడ్డీతో లోన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. ఇలాంటి ఈ సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తామన్నారు. 4 ఏళ్లలో 4,000 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం జరుగుతుంది. మీరు ఇంత ఆవేశపడి రోడ్లెక్కి ఇంత ఇదిగా ధర్నాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు లేవు. అందరం కూర్చొని సామరస్యంగా చర్చించుకుంటే మీకు అన్నీ కావాల్సిన ప్రయోజనాలన్నీ జరుగుతాయి. గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అంగన్వాడీ వాళ్ళు రోడ్లెక్కి 40 రోజులు 35 రోజులు ధర్నాలు చేసేటప్పుడు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్ళి తాళాలు పగలగొట్టి ఎంతెంత రాద్ధాంతం చేశారో మీకు తెలుసు. మేము అలాంటి చర్యలకు మేము ఎప్పటికీ పాల్పడము. సామరస్యంగా మీరు అడిగే అన్నిటికీ చేయటానికి చర్చల ద్వారాగా మాట్లాడి చర్చిస్తామని తెలియజెప్తున్నాము.